Hello, hi, welcome to our channel Jobs for You. ఫ్రెండ్స్ ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి 2020-21కి సంబంధించిన ప్రిపరేషన్ గురించి ఎస్జిటి అండ్ ఎస్సీ రెండు కేటగిరీల్లో కామన్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సైకాలజీ అండ్ మెథడాలజీ. సో ఇప్పుడు 5 భాగాలుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 6వ భాగం 7వ భాగం గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, అయినా కొంచెం మీరు చూడండి. సో యాజ్ యూజువల్ దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కొంచెం సేపట్లో డిస్క్రిప్షన్స్లో అప్లోడ్ చేస్తాను. మీరు తర్వాత కావాల్సినటువంటి వారు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు త్వరగా వెళ్దాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో లేట్ చేయకుండా నేను ఒక్కొక్క ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరాన్ని బట్టి ఎక్స్ప్లెనేషన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెళ్ళబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కోచింగ్లు ఫీజులు కట్టి తీసుకునేటువంటి విద్యార్థులకు మరి ఈ వీడియోని మీరు తప్పక షేర్ చేయండి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే విధంగా పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకైనా షేర్ చేయండి, నో ప్రాబ్లం. సో నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ వీడియోల ద్వారా కొంత హెల్ప్ అవ్వాలన్నటువంటిదే దీని ముఖ్య ఉద్దేశం. సో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఒకే ఒక పాజిబిలిటీ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమంది అవకాశం ఉంటుంది, అంతమంది లైక్ చేస్తే అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు మా యొక్క ఈ టీం వర్క్లో మీరు కూడా సపోర్ట్ చేస్తారు మేము నమ్ముతూ ఉన్నాం. సో లేట్ చేయకుండా మనం నెక్స్ట్ సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి పార్ట్ 6 and 7 క్లాసెస్లోనికి మనం వెళ్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనం పీడిఎఫ్లోనికి వచ్చేసాం. 6వ తారీఖు 7వ తారీఖుకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా 50 బిట్ల వరకు ఇందులో ఉంచడం జరిగింది ఫ్రెండ్స్, నియర్లీ. సో అందువల్ల కొంచెం టైం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది కాబట్టి నేను వీళ్ళు అంత ఫాస్ట్గా చెప్తాను, మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినాల్సిందిగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. సో ప్రశ్న చూద్దాం. పిల్లల పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆయన పేరు చామ్స్కీ. చామ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటికి కనిపిస్తాయి. ఇందులో వికాస సూత్రం ఏమిటి? సో వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులు అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటికి కనిపిస్తాయి. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏంది? ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ డి ఫ్రెండ్, వికాసం సంచితమైంది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి కావాల్సిన కారకాలు అభ్యసనం కావాలి. అంత మాత్రమే కాదు, కొంచెం మెచ్యూరిటీ, పరిపక్వత. కాబట్టి ఆన్సర్ ఈజ్ గోస్ టు అభ్యసనం అండ్ పరిపక్వత, ఆప్షన్ డి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు అనగా అవి యాంత్రిక అంటే మనం అది పనికి సంబంధించినవి కాబట్టి అవి వృత్తి సంబంధమైనటువంటి పరీక్షలు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే ఒక వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకొని నివేదించే పద్ధతిని ఏమంటారు? ఒక వ్యక్తి తన అనుభవాలు, అంత మాత్రమే కాదు తనలోని అంతర్గత భావాలు, తన ఆలోచనలు, వీటన్నిటిని కూడా విశ్లేషించుకొని నివేదించే పద్ధతి అది అంతఃపరిశీలన పద్ధతి. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని పిల్లలు కౌమార దశలో ఎదుర్కొంటారు అని చెప్పిన శాస్త్రవేత్త. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని పిల్లలు కౌమార దశలో ఎదుర్కొంటారు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే ఎరిక్సన్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. 4 సంవత్సరాల పిల్లలు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి ఏది? 4 సంవత్సరాల పిల్లలు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి. 4 సంవత్సరాల పిల్లలు ఇంగ్లీష్ రైమ్స్ చెప్తున్నారంటే వాళ్ళకి ఏం జ్ఞానం ఉంటుంది ఫ్రెండ్స్? అది యాక్చువల్గా బట్టి కట్టి చెప్పేటువంటి విధానం అన్నమాట. కాబట్టి ఆ స్మృతి ఏంటంటే బట్టి స్మృతి. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ, బట్టి స్మృతి. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించి అవగాహన కల్పిస్తుంది?
పెరుగుదల మరియు వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించిన అవగాహన కల్పిస్తుంది? అది విద్యార్థి యొక్క వైయక్తిక భేదాలను గురించినటువంటి అవగాహన కల్పిస్తుంది. సో ఈ క్రింది వాటిలో దేనిని పోరాటన పలాయన గ్రంథిగా పిలుస్తారు? ఈ క్రింది వాటిలో దేనిని పోరాట పలాయన గ్రంథిగా పిలుస్తారు? అదే అధివృక్క గ్రంథిని పోరాట పలాయన గ్రంథి అని కూడా అంటారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. లక్ష్మికి ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ చదవగలనా అని తనకు భయం. ఈ సంఘర్షణ క్రింది వాటిలోనే ఏ అంశంలోనికి వస్తుంది? సో లక్ష్మికి ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ చదవగలనా అనేటువంటి భయం ఉంది. సో ఆ సంఘర్షణ ఉపగమ మరియు పరిహార అంశం కిందకి వచ్చేటువంటి సంఘర్షణ. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ ఏ, ఉపగమ అండ్ పరిహార. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. వ్యక్తి వికాసానికి అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఆప్షన్ సి, పియర్సన్ అండ్ డార్విన్ కుటుంబానికి సంబంధించిన అధ్యయనం అన్నమాట. సో 1 or 2 నా క్వశ్చన్. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఒక వ్యక్తి యొక్క నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడింది కోల్బర్గ్ గారు. ఆప్షన్ ఏ, కోల్బర్గ్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం మరియు సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ క్రింది వాటిలో ఏ స్థాయికి చెందింది? అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించేటువంటి నీతి అది సాంప్రదాయ స్థితిని ఉద్దేశించింది. సో ఆన్సర్ ఇస్ గోస్ టు ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పిల్లలు మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడినటువంటి వారు ఎవరు? పిల్లల యొక్క మేధస్సులో భాషా గ్రహణ పరికరం అంటే సహజసిద్ధంగానే భాషను గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఏదో పిల్లల్లో ఉంటుంది అని పరికరంగా చెప్పడం జరిగింది. సో భాషా గ్రహణ పరికరం ఉంటుందని అభిప్రాయపడినటువంటి వారు ఎవరు? పిల్లల మేధస్సులో సాధారణంగానే ఉంటుందని. సో ఆయన చోమ్స్కీ. సో నెక్స్ట్ ప్రశ్న మనం సమాంతర క్రీడల్లో పిల్లల యొక్క వైఖరి ఏంటి? సమాంతర క్రీడల్లో పిల్లల యొక్క వైఖరి వారు ఇతరుల యొక్క ఆటను అనుసరిస్తారు. వాళ్ళు ఇతరులతో కలిసి ఆడేటప్పుడు మరొకరి ఆట విధానాన్ని వారు అనుసరిస్తారు. దాన్ని సమాంతర క్రీడల్లో పిల్లల యొక్క వైఖరిగా మనం గుర్తించవచ్చు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే స్థితి. కోల్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మంచి బాలుని నీతి కనబడేటువంటి దశ ఏంటో దశ? ఇందాక చెప్పుకున్నాం మనం సాంప్రదాయ స్థాయి అని చెప్పేసి. సో ఇది కూడా అదే, సాంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పియూజే ప్రకారం, పియూజే అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంతర్బుద్ధి దశల్లో పిల్లల్లో ఉండే పరిమితి ఏంటి? అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండేటువంటి పరిమితి పియూజే గారి ప్రకారం అవిపర్యాయాత్మక భావన లోపం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే పాఠశాలకు నిర్దేశించిన నియమాలు, ప్రామాణికాలు, పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం. పాఠశాలకు నిర్దేశించిన నియమాలు, ప్రామాణికాలు, పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని ఏ విభాగానికి చెందింది? సో ఆ విద్యా హక్కు చట్టం 2009లో పాఠశాలకు నిర్దేశించిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడ్డాయి. సో ఆ విద్యా హక్కు 2009లోని ఏ విభాగానికి చెందినటువంటివి ఈ ఇవ్వబడినటువంటివి? పాఠశాల నిర్దేశించిన నియామకాలు, ప్రామాణికాలు 2009లోని ఏ విభాగానికి చెందినటువంటి విద్యా హక్కు చట్టంలో ఉన్నాయి? సో ఆన్సర్ ఇస్ గోస్ టు అధ్యాయం 7. ఈ క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం కానిది మైక్రోస్కోప్. ఫ్రెండ్స్, మైక్రోస్కోప్లో ఉన్నటువంటి వాటిని మనం నేరుగా చూడలేం. సో అందువల్ల మిగిలిన వాటన్నిటిని కూడా మనం నేరుగా వాటిని మనం చూడగలం, మిగిలిన ఇచ్చినటువంటి ఆప్షన్. అయితే మైక్రోస్కోప్ ద్వారా ఉపయోగించేటువంటి వాటిని మనం నేరుగా చూడలేం, ఎందుకంటే అవి సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి. సో ఈ క్రింది వాటిలో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉండే స్థితి ఏంటంటే ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి స్థితికి గురవుతారు వ్యక్తులు. సమూహ సంశ్లేషకత అంటే ఒక సమూహం వారు సంశ్లేషకత ఆ స్థితిలోనికి
విశ్లేషించలేనటువంటి ఆ స్థితిలోనికి ఒక సమూహం ఎప్పుడు వెళ్తుందంటే ప్రభావవంతమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ డి. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు. ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో నేర్చుకుంటాడు, ఇతరుల సహాయం లేకుండా కూడా నేర్చుకోగలుగుతాడు. అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనమాట. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. బ్రూనర్ అనేటువంటి శాస్త్రవేత్త యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనది క్రింది వాటిలో ఏంటి? సో బ్రూనర్ యొక్క ఆలోచనకు వ్యతిరేకమైనది క్రింది వాటిలో ఒక ఆప్షన్, అంటే మిగిలినటువంటి ఆప్షన్స్ ఆయన ఆలోచనకి సమాంతరమైనవి అనేటువంటి గుర్తించాలి. సో మిగిలినటువంటి 3 కూడా ఆయన ప్రతిపాదించిన దానికి కోవకు వస్తాయి కాబట్టి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఆయనకి వ్యతిరేకమైనది ఏది అంటే ఆప్షన్ బి, నిబంధన ద్వారా వ్యక్తులలో అభ్యాసాన్ని ప్రోత్సహించవచ్చు అనేది ఆయన ఆలోచనకు వ్యతిరేకమైంది. నిబంధన ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అనేది బ్రూనర్ ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. పిల్లవాడు తనకు తానుగా పని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందించడం అనేది ఏ అభ్యసనం కిందకు వస్తుంది? పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందిస్తారు. అది మనకు అందరికీ తెలుసు. అదే కోవ కిందకు వస్తుంది. అదే స్కఫోల్డింగ్ అనేటువంటి ప్రక్రియ కిందకు వస్తుంది ఫ్రెండ్స్, స్కఫోల్డింగ్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం ఈ క్రింది వాటిలో ఏది? ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం ఈ క్రింది వాటిలో ఫలితాలకే ప్రాధాన్యతనిస్తుంది. అది హీదర్ అనేటువంటి శాస్త్రవేత్త యొక్క అన్వేషణలో అనేక స్థాయిలు సిద్ధాంతం పరంగా అన్వేషణాభ్యాసనంలో 3వ స్థాయి. అంటే హీదర్ యొక్క అన్వేషణలో అనేక స్థాయిలు అనేటువంటి సిద్ధాంతం ప్రకారం అన్వేషణాభ్యాసంలో 3వ స్థాయి ఏంటి? సో అనేక స్థాయిలు సిద్ధాంతంలో అన్వేషణాభ్యసనం అనేది ఒక భాగం. ఈ అన్వేషణాభ్యసనంలో 3వ స్థాయి ఏంటి అని అడుగుతున్నారు. సో 3వ స్థాయి మార్గనిర్దేశక విచారణ. సో 116వ ప్రశ్న మనం చూద్దాం. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. ఇందాక మనం చూసాం ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ గురించి చర్చించినటువంటి శాస్త్రవేత్త బ్రూనర్. ఇందాక మనం చూసాం ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ గురించి మనం చూసాం. అలాగే బ్రూనర్ గారి గురించి కూడా 3 కూడా వేరు ప్రశ్నల ద్వారా చూసాం. సో దాన్ని ప్రతిపాదించింది ఎవరంటే బ్రూనర్ గారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఒకటి సంగ్రహణాత్మక మూల్యాంకనం అయితే రెండవది ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఒకటి సంగ్రహణాత్మక మూల్యాంకనం అయితే రెండవది ఏంటి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి సంగ్రహణాత్మక మూల్యాంకనం, రెండవది నిర్మాణాత్మక మూల్యాంకనం ఫ్రెండ్స్, నిర్మాణాత్మక మూల్యాంకనం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. అభ్యసనంలో అనుకరణ ప్రక్రియపై ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్ర ఎవరు? అభ్యసనంలో అనుకరణ ప్రక్రియపై ప్రయోగాలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్ర ఆయన ఆల్బర్ట్ బండూరా అనేటువంటి శాస్త్రవేత్త ఆ ప్రయోగం చేశారు. సో నెక్స్ట్ ప్రశ్న. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటారు. వారు ఎప్పుడు కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలా ఉంటాయి. ఒక సమూహంలో సభ్యులు ఎప్పుడెప్పుడు ఒకరికొకరు దూరంగానే ఉంటారు. అండ్ వారు ఎప్పుడు చూసుకోకపోయినప్పటికీ కూడా వారి ఆలోచనలు విలువలు ఒకే రకంగా ఉంటాయి. సో ఆ గ్రూప్ ఏంటి అంటే ఆ సమూహానికి మనం ఎటువంటి పేరు ఇవ్వచ్చు? ఆ సమూహానికి సో ప్రాథమిక సమూహం, అదృశ్య సమూహం, సహక్రియాత్మక సమూహం, ముఖాముఖి సమూహం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి, అదృశ్య సమూహం ఫ్రెండ్స్ అది. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. 120. నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం అది 40%. నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్ష కేటాయించిన భారతం 40%. సో 40% ఓకే, ఆప్షన్ డిలో ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. 121వ ప్రశ్న. 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి శిశువుకి ఏర్పడే దంతాల సంఖ్య 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 2 ఇయర్స్ వచ్చేసరికి శిశువుకి ఏర్పడే దంతాల సంఖ్య ఎన్ని ఏర్పడతాయి? యాక్చువల్గా దీన్ని ఎగ్జామిన్ చేయలేం, ఖచ్చితంగా నిర్ధారించలేం.
అయితే కొంత మేరకు మనం చెప్పొచ్చు అన్ని పళ్ళు కూడా ఆల్మోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా అనేది మనం నిర్ధారించలేం, ఎందుకంటే అది మన చేతుల్లో పని కాదు. సో ఇన్నని మనం నిర్ధారించలేం. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధపడేటువంటి బాలుడు నైతిక దశ. సినిమాకి తీసుకెళ్తాను అంటే ఇప్పుడు హోంవర్క్ చేయడానికి సిద్ధపడేటువంటి బాలుడు నైతిక దశ. మనం కూడా అప్పుడప్పుడు అట్లాంటి పనులు చేస్తూ ఉంటుంటాం. సో మనం ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయినాయి. సైకాలజీలో అడుగుతారనమాట. మనం చిన్నప్పటి నుంచి కూడా మనం ఏదైతే అనుభూతి చెందామో అదే సైకాలజీ. సో మన జ్ఞాపకాల్లో నుంచే ఈ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్లకి దాదాపు 75% బిట్లకి మనం ఆన్సర్ చెప్పేయచ్చు. మిగిలిన ఏంటంటే ఆ శాస్త్రవేత్తల పేర్లు, ఆ వాళ్ళు ప్రతిపాదించే సిద్ధాంతాలు గట్రా, ఆ చట్టాలు, సంవత్సరాలు ఇవన్నీ కొంచెం జ్ఞాపకం ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే మన అనుభవాల్లో నుంచే మనం చాలా వరకు ఆన్సర్స్ ఇచ్చేయగలం అన్నమాట. సో ఆన్సర్ సి, పూర్వ సాంప్రదాయ స్థితి రెండవ దశ. పూర్వ సాంప్రదాయ స్థితి రెండవ దశ. సో అంటే హై స్కూల్ డేస్లో ఉండేటువంటి ఏజ్ అని అర్థం అనమాట. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అది సాంశీకరణం క్రిందకు వచ్చేటువంటి ప్రక్రియ. సాంశీకరణం అంటారు దాన్ని. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ వర్క్ అనేది దాన్ని సాంశీకరణ యొక్క నిర్వచనానికి సాదృశ్యం. సో ఆన్సర్ ఈజ్ గోస్ టు ఆప్షన్ బి, సాంశీకరణం. నెక్స్ట్ ప్రశ్న మనం చూస్తే, వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటి గురించి తాత్కాలికంగా ఆలోచించగలిగి అవి ఎదురుగా లేనప్పుడు ఆలోచించలేనటువంటి దశ. కొంచెం టైపింగ్ మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్. అక్కడ వస్తువులు కాదు, వస్తువులు అనేవి ఎదురుగా ఉన్నప్పుడు వాటి గురించి తార్కికంగా అంటే బాగా డీప్గా ఆలోచించగలిగి అవి లేనప్పుడు ఆలోచించలేనటువంటి ఆ దశని ఏమంటారు? అది మూర్త ప్రచాలక దశ అంటారు. సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి అంటే కొలవడానికి అన్నట్లుగా, లేకపోతే బేరీజ్ వేసుకోవడానికి, ఓ నిర్ణయానికి రావడానికి ఇట్లాంటి కొన్ని పర్యాయ పదాలు ఉపయోగించవచ్చు. సో మానసిక సామర్థ్యాలను మాపనం చేయటానికి థార్న్ డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. థార్న్ డైక్ అనేటువంటి ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయన తయారు చేసినటువంటి ఆ ప్రజ్ఞా పరీక్ష అంటే ఒక ప్రజ్ఞా పరీక్ష యొక్క ఒక విధానాన్ని ఆయన సృష్టించాడు. ఈ విధానం ద్వారా పరీక్ష నిర్వహించడాన్ని బట్టి సో మానసిక సామర్థ్యాలను మనం మాపనం వేయచ్చు. ఆ విద్యార్థి మానసిక స్ట్రెంత్ని మనం కొన్ని ఇవ్వచ్చు. మనం పరీక్ష పెట్టేట్లాగా 100 మార్కులకి ఇస్తూ ఉంటాము. 100 మార్కులు ఎన్ని మార్కులు వచ్చాయి వీడికి అని చెప్పి. అట్లాగే ఇది కూడా మానసిక సామర్థ్యాల గురించినటువంటి ఒక పరీక్ష పేరు మరి ఏంటి? తాను చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష థార్న్ డైక్ గారు రూపొందించారు. దాని పరీక్ష పేరు ఏంటి? ఆ పరీక్ష పేరు CAVD. సో ఆప్షన్ బిలో ఉందనుకుంటున్నా. ఆప్షన్ బిలో ఉంది. సో క్యావ్డ్. ఇవి ఫ్రెండ్స్ మరి 6వ తారీఖు 7వ తారీఖు సంబంధించినటువంటి సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ సైకాలజీకి అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి SGT కామన్ సబ్జెక్ట్ అయినా దీనికి సంబంధించి ఒక క్లాసు ఫైన్ క్లాస్ ఒకటి రేపు నేను ఇస్తాను ఫ్రెండ్స్. మీకు వీడియో ద్వారా మీకు అందజేస్తాను. సో టోటల్గా సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి అసలు మనం ప్రిపేర్ అయితే మనం ఎంత స్కోర్ చేయొచ్చు అనే దాని గురించి మీకు కొన్ని సీక్రెట్స్ మీకు చెప్తాను. దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే సో 30 మార్క్స్కి మనకి సైకాలజీ మీద బిట్స్ వస్తాయి. అందులో ఆల్మోస్ట్ మీరు అన్ని ప్రశ్నలకు కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి కోణంలో మీకు మాస్టర్కి రేపు నేను మీకు ఒక విధానం తెలియజేస్తాను. సో ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి. సైకాలజీ తర్వాత నేను వేరే సబ్జెక్టులోనికి వెళ్తాను. సో అది కూడా రేపు డిసైడ్ చేసి మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. సో రేపటి వీడియోని మాత్రం మీరు మిస్ చేయకండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు సైకాలజీ అండ్ మెథడాలజీకి సంబంధించి రూపొందించినటువంటి ప్రశ్నలు కొంచెం ఫాస్ట్గా చెప్పాను. సో సారీ, మీరు ఏమనుకోవద్దు. ఆ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి సంబంధించిన PDF లింక్ యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో పేద విద్యార్థులకు దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మాకు అంత సపోర్ట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఇది అనేక రీచ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.